పచ్చి బఠానీని మిక్సీ పట్టి పిండిలోకి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా బఠానీలు అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 మిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, అలాగే ఈ విధంగా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 1 కప్పు పిండిని అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న పిండిని జల్లించేసుకుందాము. ఇలా పిండినంతా కూడా జల్లించేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర, కొద్దిగా నూనె, ఇలా కొంచెం నూనె కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కూడా కలిపేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా బఠానీ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇందులోకి అంతా కూడాను వేసేసుకుందాము. మెత్తగా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళేమి వేయకుండా ఈ పేస్ట్లోనే మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము. కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా నీళ్ళు వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలి అండి. ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాం పైన. మరి ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం ఈ పిండిని. ఇలా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి అయితే నానిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం పరాటా సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 1 స్పూన్ అంతా మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకొని కొంచెం నూనె అయితే వేసేసుకుందాము. ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఇలా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఇలా ఒక కొంచెం ఈ విధంగా మనం రుద్దే దగ్గర ఇలా నూనె అయితే అప్లై చేసేసుకొని ఇలా ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మనకి ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. నేను వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను మైదా పిండితో అయితే చేస్తున్నాను అనమాట. ఇలా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మధ్యలోకి. ఇప్పుడు ఇది కూడా ఇలా కొంచెం ఈ విధంగా పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబ్బా షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఇంకోటి కూడా
వెడల్పుగా రుద్దేసుకొని ఇలా కలిపి పెట్టేసుకుని ఈ బ్యాటర్ని ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇది ఇంకో విధంగా చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎంతైతే వీలవుతుందో అంత సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అంతా ఈ విధంగా దగ్గరికి అయితే అనేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా మనం మైదా నూనె అనేది కొంచెం ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న దాన్ని ఇలా ఫింగర్స్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని కొంచెం మరి ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ పరాటాని చేత్తో ఈ విధంగా ఫస్ట్ ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని మన చపాతీ కర్రతో రుద్దేసుకోవడమే. ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచాగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దుకున్న పరాటాని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచాగా ఉండకూడదు. ఇలా అలాగే ఇంకోటి చేసి పెట్టేసుకున్నాం కదా, అది కూడా రుద్దేసుకుందాము. ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. పరాటాని వచ్చేసి ఇందాక చేసింది అయితే చాలా లేయర్లుగా వస్తుంది. అది పెన్నం వేడెక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చేసి పెట్టేసుకున్న ఈ పరాటాని అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకుందాం పైన. ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి. ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఆయిల్ అయితే పూసేసుకోవాలి. ఇలా ఇంకో సైడ్ కూడా అలాగే ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. నీళ్ళతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చేసుకున్న పరాటాని ఒకసారి ఈ విధంగా చేత్తో ఇలా కొట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లేయర్లుగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు ఈ పరాటాలని. చూసారు కదా, ఇలా బఠానీతో పరాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే బఠానీతో పరాటా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.